హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద అలర్ట్ అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరి కాసేపటి వరకు కూడా సమయం అయితే ఉంది. ఇక మరి కాసేపట్లో మీరందరూ కూడా మీరు రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా చేసుకోకపోతే రేపటి నుంచి ఇచ్చేటువంటి రేషన్ అయితే మీకు బంద్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మీ రేషన్ కార్డే పని చేయదండి, ఈ విధంగా చేసుకోవాలి. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ విషయాన్ని అయితే ఈ పనిని అయితే చేయాలి. కాబట్టి ఏం చేయాలి ఏంటి, మనకు మళ్ళీ కూడా సమయం ఏమైనా పొడిగిస్తారా అంటే తేదీ ఏదైనా పొడిగిస్తారా, ఒకవేళ చేసుకోకపోతే మనకు రేషన్ కార్డు ఏమవుతుంది, రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతుందా ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది, ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు, స్నేహితులు, మీ దోస్తులందరూ కూడా ఈ వీడియోని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారంటే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారనమాట. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు. అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలను అయితే ప్రకటించిందో, అంటే 6 గ్యారెంటీలను అయితే ప్రకటించింది. ఈ 6 గ్యారెంటీలకు కూడా మనకు రేషన్ కార్డు ఉంటేనే మనకు ఈ గ్యారెంటీ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. కాబట్టి మనకు రేషన్ కార్డుకి సంబంధించి పెద్ద అలర్ట్ అయితే తీసుకొచ్చింది. ఇక గతంలోనే తీసుకొచ్చిందనమాట. గతంలో వరకు కూడా మాత్రమే సమయం అయితే ఇచ్చింది. కానీ చాలామంది మరీ కూడా మనకు రేషన్ దుకాణాల ముందు బారులు తీరి ఉండడంతో, ఎక్కువగా క్యూ లైన్లు అయితే కనపడడంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల చివరి వరకు అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా అవకాశం అయితే కల్పించిందండి రేషన్ కార్డుదారులందరికీ కూడా. ఒకవేళ మీరు ఈరోజు సాయంత్రం లోపు కనుక చేసుకోకపోతే రేపటి నుంచి ఇచ్చే రేషన్ అయితే బంద్ అవుతుంది. అలాగే మీకు వచ్చే పథకాలన్నీ కూడా బంద్ అయిపోతాయి. పూర్తిగా మీ రేషన్ కార్డే పనిచేయదు అని తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయితే తీసుకొచ్చింది. ఇక వీడియో చూస్తున్న వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మరొకసారి మీ తెలియని వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేసి తెలియజేయండి. ఇక ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులో ఉన్న వారందరికీ కూడా మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా మనకు ఉచిత రేషన్ అనేది పంపిణీ చేస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనకు ఉచిత రేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. ఇక ఈ ఉచిత రేషన్తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని రకాల సరుకులను అయితే మనకు ప్రజలకైతే అందిస్తూ వస్తుంది. పౌర సరఫరాల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం మరొక 2 ఏళ్ల పాటు కూడా ఈ ఉచిత రేషన్ అనేది పొడిగించిందనమాట. అంటే మీరు ₹1 కూడా చెల్లించకుండానే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అలాగే మనకు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అయితే అమలు చేస్తుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్కి ₹500 గ్యాస్ సిలిండర్ కూడా మనకు రేషన్ కార్డు అనేది ఉండాలి. అలాగే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అంటే ₹2,500 ప్రతి నెల పథకానికి సంబంధించి కూడా మనకు రేషన్ కార్డు అనేది ఉండాలి. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి కూడా మనకు రేషన్ కార్డు ఉండాలి. ఏ పథకానికైనా తీసుకోండి, మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. ఈ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు అమలవుతాయి. కాబట్టి మీరు క్లారిటీగా రేషన్ కార్డుకు సంబంధించిన వివరం అయితే తెలుసుకోవాలన్నమాట. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 99 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందనమాట. 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి సర్వే అనేది చేసి 99 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయంట. ఇక ఈ రేషన్ కార్డుదారులందరూ కూడా రేషన్ కార్డులో మీరు 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా, ఒక్కరున్నా కూడా మీరు నేరుగా మీరు ఏదైతే రేషన్ తీసుకుంటారో రేషన్ దుకాణానికి కానీ, లేకపోతే మీది వరంగల్ జిల్లా అనుకోండి, మీరు హైదరాబాద్లో ఉంటారు, అప్పుడు ఏం చేయాలి మేము అంటే మీరు హైదరాబాద్లోనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణంలోని పాస్ మిషన్లో మీరు అయితే బియ్యం తీసుకునేటప్పుడు, రేషన్ తీసుకునేటప్పుడు వేలుముద్ర వేస్తారో అదేవిధంగా వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోవాలి. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీ కార్డు అనేది ఉంటుందండి, పని చేస్తుంది. వచ్చే నెల నుంచి కూడా రేపటి నుంచి రేపు 1వ తారీఖున రేషన్ అయితే ఇస్తారు కాబట్టి పని చేస్తుంది. లేకపోతే మీ యొక్క రేషన్ కార్డు అయితే బంద్ అయిపోతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడే కీలక ప్రకటన అయితే చేసింది. కాబట్టి
ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి మీరు మర్చిపోయి ఉంటారండి, మీకు ఎన్నో టెన్షన్స్ ఎన్నో పనులు ఉంటాయి మనకు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ వీడియోని చూసి మీరు అలర్ట్ అయ్యి మీరు వెంటనే మీ యొక్క రేషన్ కార్డు దుకాణానికి వెళ్ళి పౌర సరఫరాల శాఖ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈ పాస్ మిషన్లో, అంటే మీరు బియ్యం తీసుకునే మిషన్లో వేలిముద్ర అనేది వేయాలండి. మీ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది వేయాల్సిందేనండి. ఒక్కరు వేయకపోయినా కూడా వారికి రేషన్ అనేది బంద్ అయిపోతుంది. రేషన్ కార్డు అయితే ఉంటుంది, మీరు ఒక్కరు వేసినా కూడా రేషన్ కార్డు ఉంటుంది. పూర్తిగా ఎవరు రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మనకు ఈ పాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేయకపోతే, అంటే ఈకేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు పూర్తిగా బంద్ అవుతుంది. ఒకవేళ మీరు, మీ భార్య, మీ పిల్లలు ఉంటే కనుక మీరు వేసినట్లయితే మిగిలిన వారు వేలిముద్ర అనేది వేయకపోతే వారికి రేషన్ అనేది కట్ అయిపోతుంది. వాళ్ళ పేర్లు రేషన్ కార్డులో కనపడవు. మీకు ఒకరికి మాత్రమే రేషన్ అనేది వస్తుంది, మీ రేషన్ కార్డు ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయండి. ప్రభుత్వ పథకాలు రావాలన్నా అర్హత ప్రామాణికంగా తీసుకోవాలంటే కూడా మనకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. ఇప్పుడే వెళ్ళండి, మరి కాసేపట్లో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సమయం పొడిగించే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే 1 నెల పైన సమయం పొడిగించారు, మళ్ళీ కూడా సమయం పొడిగించే అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే ఎంతమంది తగ్గినట్టే కదా ప్రభుత్వానికి లెక్క. కాబట్టి మీరు, అంటే వారికి అక్కర్లేదని ప్రభుత్వం అయితే అనుకుంటుందండి. ఇన్నిసార్లు సమయం ఇచ్చినా కూడా వారు చేసుకోలేదంటే వారికి రేషన్ కార్డు అవసరం లేదేమో అనే లెక్కలో ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే, మీరు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా కానివ్వండి, మీరు ఏ జిల్లాలో ఉన్నా కూడా, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు వరంగల్ జిల్లా అయితే మనకు మీరు హైదరాబాద్లో కనుక్కుంటే అక్కడే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ మీ వరంగల్కి వచ్చి అక్కడ వేలిముద్ర పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ విధంగా ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. మనకు 6 వరకు సమయం అయితే ఉంటుంది. ఇప్పటికే టైం అయితే అయిపోయింది. మనకి ఈ వీడియో పబ్లిష్ అయిపోయేలోపు మీకు టైం అయిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా వెంటనే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేయించుకుంటారు. మీకు ఖచ్చితంగా వచ్చే నెల నుంచి రేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. ఈ విధంగా అయితే చేసేయండి. అలాగే మనకు ఈ ప్రతి నెల 2500 రూపాయలకు సంబంధించి కూడా నేను పొద్దునైతే ఒక వీడియో పెట్టాను. అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా దాంట్లో అప్డేట్స్ అయితే ఇచ్చాను. ఇవన్నీ కూడా మనకు 1వ తేదీ రేపటి నుంచి మీరు అమలవుతాయండి. ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మీరు ఒకేసారి 955 చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ 950 రూపాయలు అనేది తీసేసి మనకు కేవలం 500 రూపాయలు చెల్లిస్తేనే గ్యాస్ ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది, మహిళల అవసరతను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామని చెప్పింది, ఇప్పుడు 955 ఇవ్వాలంటే మళ్ళీ కూడా ప్రజల్లో విముఖత ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని అనుకుంటారు. కాబట్టి వారికి అర్థమయ్యే విధంగానే మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పాను, ఈ విధంగా చేస్తే బాగుంటుందని. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించింది. అదేవిధంగా మనకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా రేపటి నుంచి మీకు జీరో బిల్ అనేది వేస్తారు. 200 యూనిట్లు కనుక మీరు కాల్చుంటే జీరో బిల్ అనేది వస్తుంది. మీరు ఎవరు కూడా కంగారు పడకండి. అలాగే వచ్చే 3వ తారీఖు 4వ తారీఖు నుంచి కూడా 2500 రూపాయలు కూడా వేస్తామని చెప్పింది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉంటే రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి.